ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను నా టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి చెప్దామన్నాను. టీసీఎస్లో మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రిటన్ టెస్ట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి టెక్నికల్ రౌండ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మేనేజరల్ రౌండ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ఈ రిటన్ టెస్ట్ వచ్చేసరికి మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్వాంటిటేటివ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కోడింగ్ క్వశ్చన్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈమెయిల్ రైటింగ్. కోడింగ్ క్వశ్చన్స్లో నేనైతే ఒకటి ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయింది, అండ్ టెస్ట్ కేసెస్ ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయింది ఒకదానికి, అండ్ సెకండ్ దానికి వచ్చేసి పార్షియల్గా ఎగ్జిక్యూట్ అయింది. రిటన్ టెస్ట్ కంప్లీట్ అయిన ఆఫ్టర్ 1 month తర్వాత నాకు ఇంటర్వ్యూ డిజిటల్లో ఉందని మెయిల్ అయితే వచ్చింది. డిజిటల్ ఇంటర్వ్యూలో మొత్తం 3 రౌండ్స్ ఉన్నాయని చెప్పారు. టీఆర్, ఎంఆర్ అండ్ హెచ్ఆర్. టీఆర్ అండ్ ఎంఆర్ టుగెదర్గా జరిగింది, అండ్ హెచ్ఆర్ సపరేట్గా జరిగింది. టీఆర్ ఎంఆర్లో క్వాలిఫై అయితేనే హెచ్ఆర్ రౌండ్కి పంపించారు. టీఆర్లో టెక్నికల్ రౌండ్ అనమాట. టెక్నికల్ రౌండ్లో నా రెజ్యూమ్లో నేను ఏమైతే స్కిల్స్ ఇచ్చానో వాటి బేసిస్ పైనే అడిగారు. అండ్ నేను అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే HTML, CSS అని అవి ఇచ్చాను. వాటిపైన నన్ను క్వశ్చన్స్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ ఎలా రాస్తారు, దానికి సింటాక్స్ రాయండి అని అడిగాడు. నేను రాశాను. టెక్నికల్ ఇంటర్వ్యూలో నన్ను ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, కోడింగ్ ప్రాబ్లమ్ రాయమని. సో నాకైతే సింపుల్ కోడింగ్ వచ్చింది, దట్ ఈస్ పాలిండ్రోమ్ ప్రోగ్రామ్ రాయమని అడిగారు. ఎంఆర్ కొంచెం రిలేటెడ్గా హెచ్ఆర్ లాగానే అనిపించింది, అంటే కొంచెం లిటిల్ డిఫరెన్స్ ఉంది కానీ సిమిలర్ టు హెచ్ఆర్ అనిపించింది. సో తర్వాత నన్ను బయట స్టే చేయమన్నారు. తర్వాత నన్ను హెచ్ఆర్ రౌండ్కి పంపించారు, సెలెక్ట్ అయ్యామని ఎంఆర్టీఆర్లో. హెచ్ఆర్ రౌండ్లో నన్ను ఏమడిగారంటే సమ్ బేసిక్ క్వశ్చన్స్, నీ హాబీస్ ఏంటి, నీకు ఇంకేమైనా జాబ్ ఆఫర్స్ ఉన్నాయా, అండ్ వై టీసీఎస్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగింది. హెచ్ఆర్లో నీకు ఎక్సెంచర్లో జాబ్ వచ్చింది కదా, మరి నువ్వు టీసీఎస్లో ఎందుకు జాయిన్ అవుతున్నావు అని కూడా అడిగారు. అండ్ ఆల్సో నేను ఎందుకు హైడ్ చేసుకోవాలన్న క్వశ్చన్ కూడా అడిగారు. 1 డేలోనే నాకు టీఆర్, ఎంఆర్ అండ్ హెచ్ఆర్ రౌండ్స్ అయితే అయిపోయాయి. ఆఫ్టర్ 1 month తర్వాతనైతే నాకు మెయిల్ వచ్చింది, ఇంటర్వ్యూ వాస్ కంప్లీటెడ్ అని. ఆ తర్వాత నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అనదర్ మెయిల్ వచ్చింది. సో నా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాను. ఆఫ్టర్ దట్ నాకు ఆఫ్టర్ 2 to 3 weeks తర్వాత నాకు ఆఫర్ లెటర్ అయితే ఇచ్చారు. నా రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విత్ డిజిటల్ 7 lakhs ప్యాకేజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.